నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, మార్చి 19న డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కన్నప్ప స్టోరీ బుక్ను కూడా మంచు విష్ణు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం మంగళవారం రాత్రి తిరుపతిలో జరిగింది. దీనికి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ గురించి, తమ అనుబంధం గురించి మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నేను కొనసాగుతున్నాను. అయితే హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేసి అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్నాను. అయితే నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. సరిగ్గా అప్పుడే మలయాళంలో మోహన్ లాల్ తీసిన చిత్రం సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని అల్లుడు గారు అనే చిత్రం తీసి పెద్ద హిట్ కొట్టాను. అలా నా కెరీర్ మళ్లీ ఓపందుకుంది. కనుక నా సక్సెస్లో మోహన్ లాల్ కూడా ఓ భాగమయ్యారు. ఆయన నాకు సోదర సమానుడు. ఆయన మంచితనం గురించి మాటలో చెప్పలేను. విష్ణు కన్నప్ప సినిమాలో కూడా మోహన్ లాల్ నటిస్తున్నారు. దీనికి ఇప్పటివరకు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. అయితే మేము ఇద్దరం ఒకేసారి కనిపించే సీన్లు అందులో ఏం లేవు. కనుక తనతో కలిసి మలయాళంలో నటించాలని నాకు కోరిక ఉంది. ప్లీజ్ మోహన్ లాల్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నీ సినిమాలో విలన్ రోల్ చేస్తా. కానీ అందులో నువ్వు నన్ను కొట్టకూడదు. కేవలం తిట్టే, అరిచే సీన్ ఉంటే మాత్రమే ఆ రోల్ చేస్తాను అంటూ మోహన్ బాబు అడిగారు. దీనికి మోహన్ లాల్ కూడా డన్ ఓకే అంటూ థమ్స్ అప్ చూపించారు. మరి మోహన్ లాల్ తన సినిమాలో విలన్ రోల్ను చెప్పినట్లే మోహన్ బాబుకి ఇస్తారో లేదో చూడాలి. ఈ కార్యక్రమానికి మోహన్ లాల్తో పాటు ముఖేష్ రిషి కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో మోహన్ లాల్ కూడా మాట్లాడారు. ఇన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగడం మామూలు విషయం కాదని, అంతేకాకుండా విద్యా రంగంలో కూడా మోహన్ బాబు ఎనలేని కృషి చేశారంటూ మోహన్ లాల్ ప్రశంసించారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.